మావా, ఎవరైతే నీతో పోటీకి సరితూగలేరో వాళ్ళు ఓడిపోతారని భయం ఎప్పుడైతే ఉంటుందో పోటీని పల్చన చేసుకుంటారు. నీ శత్రువులతో వెళ్ళి చెయ్యి కలిపి వాళ్ళ బలం చేకూర్చుకొని నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు సపరేట్గా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేవాళ్ళు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసిన తర్వాత ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళిద్దరూ ఒకటయ్యి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేటట్టు సందర్భం వచ్చింది. అలాగే నిజ జీవితంలో కూడా నీతో పోటీ పడలేక పోటీని పల్చం చేసుకొని పోటీదారుల్ని దారి మళ్లించి నీ శత్రువులతో చేతులు కలిపి నిన్ను ఓడించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలోనే మనకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, వాళ్ళకి నువ్వంటే భయం, నీతో సరిస్థాయి తూగే పరిస్థితి వాళ్ళకి లేదని వాళ్ళకి తెలిసి నీ శత్రువులతో చేతులు కలిపి నిన్ను కాలు కిందకు పట్టి ఏడ్చాలని వాళ్ళ ప్రయత్నం. అది జరిగినా సరే నువ్వే నెగ్గినట్టు. ఎందుకంటే నీకు వాడికి శత్రువులు వాళ్ళని తెలిసినా వీడెళ్ళి వాళ్ళతో కలిసి నిన్ను ఓడించాడు కదా. నిన్ను ఓడించాలంటే వీడికి వేరే బలం ఉండాలి. నీకు నువ్వే బలం, వీడికి మాత్రం వేరేవాడు బలం ఉంటే కానీ వీడు నెగ్గడు. కాబట్టి నీ దమ్ము ఏంటో నువ్వు తెలుసుకో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.